మీరు డ్రగ్స్ తీసుకున్నారా? మీతో పాటు ఎవరెవరున్నారు? పలానా రోజు మీ బ్యాంకు ఖాతాల నుంచి పైకం ఇంకొకరికి పంపిండ్రు. డ్రగ్స్ కొనడం కోసమే ఇచ్చిర్రా? పార్టీలు పబ్లకు తరచుగా వెళ్తుంటారా? ఇగో టాలీవుడ్ డ్రగ్స్ కేసులా గిసొంటి క్వశ్చన్లే అడిగేదట. వరుస పెట్టి కేసులు ఉన్నోళ్ళందరినీ ఇంటర్వ్యూలకు పిలుచుడు. వీళ్ళు అడగాల్సింది అడుగుడు, వాళ్ళు చెప్పాల్సింది చెప్పుడు. ఆఖరికి కేసు ముచ్చటైతే పక్కకు పడ్డది. మరి బెంగళూరులో ఏమైతుందో? హేమక్కకు మళ్ళొక నోటీస్ పంపిరు బెంగళూరు పోలీసులు. ఈ శనివారమే ఎంక్వైరీకి రావాలని ఆర్డర్ వేసిండ్రు. 2 రోజుల కింద డ్రగ్స్ ఇంటర్వ్యూకి పోయేదుంటే జ్వరం వచ్చింది, మళ్ళొక పారి వస్తాను మతలబు పంపింది. పానం చూస్తుందని చెప్పినందుకు 4 రోజులు టైం ఇచ్చి జూన్ 1 నాడు రమ్మన్నారు. ముచ్చట ఇట్లుంటే నాకు సంబంధం లేని కేసులు ఇరికిస్తున్నారు, పోలీసుల మీద కోర్టులో ఫైటింగ్ చేస్తా వస్తుందట మేడము. ఏమంటా అని బెంగళూరు డ్రగ్స్ కేసులో ఏమక్క పేరు బయటకు వచ్చిందో గానీ రోజుకో కథ కాబట్టి నేను బెంగళూరు పోలేదు, హైదరాబాద్ లోనే ఉన్నాను వీడియో విడుదల చేసుడు. ఎమ్మటే పోలీసులకు ఈ ఫోటో బయట పెట్టుడు. అక్క బిర్యానీలు పచ్చళ్ళు పెట్టి వంటలలో మార్కులు కొట్టేదామని చూస్తే పోలీసులు డ్రగ్స్ టెస్ట్ లో ఫుల్ మార్కులతోటి పాస్ చేసిరే. రేవు పార్టీకి పోయినట్టు వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇంకో 2 రోజులైతే ఇంటర్వ్యూకు బెంగళూరుతో వటవాల్సిందే. మరి ఎంక్వైరీకి పోతుందో మళ్ళీ ముచ్చట చెప్పి దుమ్మా కొడుతుందో చూడాలి మరి.